శృంగేరికి 33వ జగద్గురువులుగా వహించిన సచ్చిదానంద శివాభినవసింహభారతీ స్వామి వారు స్వయం శారదాదేవి. వారెంతటి గొప్పవారో తెలుసా అండి? కాలగతిలో శంకరాచార్యుల వారు పుట్టిన ప్రదేశం మాయమైపోయింది. అంటే ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎవరికి ఏం తెలియలేదు. సచ్చిదానంద శివాభినవసింహభారతీ స్వామి వారి యొక్క తపశ్శక్తితో, వారి యొక్క జ్ఞాన దృష్టితో వారు శంకరాచార్యులు వారు పుట్టింది ఇక్కడ కాలడిలో, ఇక్కడ పెరిగారు, ఈ ఇంట్లో పుట్టారు, ఇక్కడ ముసలు పట్టుకుంది అని ప్రతి ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి కాలడిని రీఎస్టాబ్లిష్ చేసిన గొప్ప వ్యక్తి వారు. సచ్చిదానంద శివాభినవసింహస్వామి వారంటే అసలు నడిచే శారదాంబ. వారు రాసిన సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం ఉంది, అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం అంటే సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి వారు రాసిన స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి అపారమైన సుబ్రహ్మణ్య స్వామి యొక్క కృపా దృష్టి కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలిగితే మంచి బుద్ధిశక్తి, తెలివితేటలు, వాక్శక్తి, మంచి సంతానం కూడా కలుగుతాయి. కాబట్టి ఆ స్తోత్రాన్ని నేను కామెంట్స్లో పెడతాను, ఇవాళ తప్పకుండా చదవండి. అద్భుతమైన స్తోత్రం, అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఇది వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియజేయండి.